ఫ్రెండ్స్, హాయ్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు ఇది నా ఫస్ట్ లోగు. నేను మా అమ్మ మా నాయన మా చెల్లెని చూడడానికి వెళ్తున్నాము. మీకు అన్నీ చూపిస్తా, ఓకేనా? థ్యాంక్ యూ. వచ్చే లోపల బిడ్డ కూడా రావాలి ప్రభు. నువ్వు సహాయం చేయి. నేను బిడ్డ మాకు కాయకుండా, మేము బిడ్డకు కాయకుండా, బిడ్డ తక్కని సమయానికి మీరు నడిపించండి. మమ్మల్ని నడిపించి కాపాడమని యేసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నా చెల్లిని చూడడానికి చాలా రోజుల తర్వాత నేను మా అమ్మ మా నాయన వెళ్తా అన్నాము. చాలా రోజుల తర్వాత పోతున్నాము. ఆమె కూడా సంతోషిస్తుందని నేను అనుకుంటున్నా. మీకు అంతా చూపిస్తా, అక్కడంతా వెళ్ళి ఎట్లా చేయాలి ఏం చేయాలో అనేసి మీకు చూపిస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్, ఇది మా ఊరు రైల్వే స్టేషన్. మేము ఇక్కడ నుంచే బై వాక్ అయితే ఇట్లా వచ్చేస్తాం, లేదు అంటే అట్లా మెయిన్ రోడ్లో ఒకటి ఉంది, అట్లా వెళ్ళి కూడా వస్తాం. ఇది మా ఫ్రెండ్ సంతోష్ కూడా ఉంది. ఏంటంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా, దానివల్ల. ఇది పెద్ద క్రైన్ అనమాట. పెద్ద పెద్ద ఫైల్స్ అన్ని దీంట్లోనే చేస్తారన్నమాట. అంటే అలా ట్రైన్ నుంచి ఈ సైడ్కి ట్రాన్స్పోర్టేషన్. మనుషులు ఎత్తలేరు కదా అంత బరువుని. ఇప్పుడు టికెట్ తెవల్ల టైం అయిపోయింది. తీసుకున్నాక మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాం. చాలా రోజుల తర్వాత మా చెల్లెల్ని చూసేకపోతా అన్నాము. మా అమ్మకి ఏమనిపిస్తుందో అడుగుతాను. అమ్మా, ఇది చాలా దినాలు అయినాయి పోతున్నాం కదా, అట్లే ముందు ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగా పోయి సంతోషంగా పోయి రావాలా అనిపిస్తుంది. సరే, జతులు అంతా మాట్లాడుతున్నారు చూడండి. ఏనేమన్నా ఇంకా అందరూ ఇక్కడ ట్రైన్కి వెయిట్ చేస్తారనమాట. ఇది లాస్ట్ ఎండ్. ఇకపోతే ఇక్కడ నుంచి లాస్ట్ వరకును జనాలు ఉంటారు అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? మేము వెళ్తాండే ట్రైన్ వస్తుంది. ఇక్కడ నుంచే మేము వెళ్తాం. సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి, దేవుని దయ వల్ల. ఆరాముగా వెళ్ళొచ్చు ఈరోజు. ట్రైన్ అంతా ఫుల్ ఖాళీగా ఉంది. ఆరాముగా కూర్చోయినారనమాట. అమ్మ, నాయన, నేను అందరూ ఒకే సీటు దగ్గరే. హ్యాపీగానే ఉంది. ఎవరు అయితే మామూలుగా ట్రైన్ లో ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ఈరోజు అయితే బాగా ఫుల్ ఖాళీగా ఉంది, రష్ లేదనమాట. చాలా హ్యాపీగా ఉంది. మేము అక్కడ ఊరికి వెళ్తా ఉంటే దానికి అమ్మ నాయన అడుగుదాం. బాగుంది, సంతోషంగా ఉంది. పోయేస్తా ఉన్నాం, ఎంత ఆనందంగా ఉంది, ఖుషిగా ఉంది. పాపను చూస్తాము అని బాగుంది. ఇదంతా మా ఊరు పొలాలు. ఒకప్పుడు అంత జనాల చేతుల్లో ఉంటే ఇప్పుడంతా గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ కంపెనీలు. అప్పుడు అయితే బరీ మాన్లు, చెట్లు ఇవే అడవులా ఉంటా ఉండేనా. ఇప్పుడైతే ఫుల్ అన్ని ఫ్యాక్టరీస్ అయిపోయినాయి అన్నమాట. ఫుల్ మా ఊరు నుంచి విద్రాశ్వతమ్మ వరకు ఇంకా కంపెనీలే ఉన్నాయి.
ఏం లేదు, వెళ్తా వెళ్తా చాలా మంది వస్తా ఉంది, అసలు మనసు కూడా కనిపించట్లేదు, ఇండ్లు కూడా కనిపిస్తలేదు. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ మంచి ఇట్లా నేచర్ ని చూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఈ సిటీలో ఉండే కన్నా ఊరికే ఇక్కడ వచ్చేసి చిన్నగా ఇల్లు కట్టుకొని ఉండిపోవాలా అనిపిస్తుంది. చాలా అంటే కూడా చాలా మందికి అట్లే అనిపించచ్చు. ఎవరైనా అంతే కదా, ఎంత డబ్బులున్నా ఏమున్నా ప్రశాంతతే కోరుకుంటారు. చూడండి నేచర్ ఎంత ప్రశాంతంగా ఉంది, అండ్ చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇది నా ఫస్ట్ ఇయర్ లో కావచ్చు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నాను. ఇది గోశాల ఆవుల్ని ఎక్కువ ఇక్కడ పెట్టేసి చాలా ఆవులు ఉంటాయి, ఫారం ఉంటాయి, చాలా అంటే చాలా. ఇది పెట్టలో చూడండి ఫ్రెండ్స్, ఈ పాప నా చెల్లెలే. ఈ పాపని చూడడానికి వస్తుంది అమ్మ నేను. చూడండి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదిగో నాకు గిఫ్ట్ కూడా వచ్చింది, చాక్లెట్లు అంట. తెచ్చేది ఇదిగోండి, ఈ పాప మా చెల్లెలే. అయితే మేము దిగేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నా చెల్లెలే మా అమ్మ వచ్చేస్తా అన్నారు. ఏమైనా నా చెల్లెలే కెమెరాని చూస్తే పారిపోతా ఉంటుంది అనమాట. చాలాసేపు 2-3 గంటల ప్రయాణం దాటేసి వచ్చేసినాము. సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇట్లా ఫ్యామిలీ అంతా ఒకసారి కలుసుకోవడానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ లోగ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి లోగ్స్ చేయాలనుకుంటున్నాను, చేస్తా కూడా. ఏదానికి భయపడను, ఓకేనా? మీరు కూడా కామెంట్స్ రూపంలో నాకు ఏదైనా తెలియజేస్తా ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటా, ప్రతిదీ నేర్చుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.